హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి, చాప్టర్ 14 సిక్స్త్ సెన్స్. జ్ఞాన దేవాలయ ప్రధాన ద్వారం, సంపదల దిశగా 13వ అడుగు. వ్యక్తి ప్రమేయం ప్రయత్నం లేకుండానే అపరిమిత మేధోశక్తితో అతన్ని అనుసంధానం చేసే 13వ సూత్రాన్నే సిక్స్త్ సెన్స్ అని పిలుస్తారు. ఈ 13వ సూత్రమే ఇన్ని అధ్యాయాల్లో నేను చెప్పిన తత్వసారానికంతా తలమానికం వంటిది. ఇంతకు మునుపు మనం చదువుకున్న మిగతా 12 సూత్రాల్ని అవపోసన పట్టినట్టయితేనే దీన్ని ఆకలింపు చేసుకోవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం సాధ్యమవుతుంది. సిక్స్త్ సెన్స్ అన్నది అంతఃచైతన్యంలో ఒక భాగం. దీన్నే సృజనాత్మక ఊహాశక్తిగా కూడా పిలుచుకోవచ్చు. దీన్నే భావల్ని, ప్రణాళికల్ని, ఆలోచనల్ని స్ఫురణల రూపంలో మనకు ప్రసారం చేసే స్వీకార యంత్రాంగంగా కూడా పిలుచుకోవచ్చు. సిక్స్త్ సెన్స్ వర్ణనకు అందనిది. ఈ పుస్తకంలో పేర్కొన్న పరిజ్ఞానానికి సంబంధించిన మిగతా 12 సూత్రాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని వ్యక్తికి సిక్స్త్ సెన్స్ కూడా అర్థం కాదు. వ్యక్తిని ఆత్మసంపన్నుని చేసే ధ్యానం ద్వారా మాత్రమే సిక్స్త్ సెన్స్ను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలన్నిటినీ అధ్యయనం చేసి వాటిని సత్యాలుగా గ్రహిస్తే తప్ప ఇవన్నీ మీకు సత్యదూరాలుగానే కనిపిస్తాయి. సిక్స్త్ సెన్స్ సహాయంతో మీకు రాబోయే ఆపదల గురించి హెచ్చరిక లభిస్తుంది. తద్వారా వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అదే సమయంలో సానుకూల అవకాశాలు తలుపు తట్టినప్పుడు మీరు వాటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవచ్చు. సిక్స్త్ సెన్స్ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మీలో ఒక అజ్ఞాత రక్షకుడు నిద్రలేచి మీకోసం జ్ఞానధామపు తలుపులు తెరుస్తాడు. సిక్స్త్ సెన్స్ అద్భుతాలు. ఈ పుస్తక రచయితకు అద్భుతాల మీద పెద్దగా నమ్మకం లేదు. ప్రకృతి తన సూత్రాల్ని ఎన్నడూ మర్చిపోదు అన్న ప్రాకృతిక నియమాన్ని రచయిత నమ్ముతాడు. కానీ అవే ప్రకృతి సూత్రాలు కొన్ని సందర్భాల్లో మానవ మేధస్సుకు అందనంత క్లిష్టపరంగా ఉంటాయి. అవన్నీ అద్భుతాల్లానే కనిపిస్తుంటాయి. మనమిక్కడ మాట్లాడుకుంటున్న సిక్స్త్ సెన్స్ కూడా ఒక అద్భుతం లాంటిదే. పదార్థంలోని ప్రతి అణువులోనికి చొచ్చుకు వెళ్ళగలిగే, మానవునికి అందుబాటులో ఉన్న ప్రతి శక్తి శకలాన్ని తనలో ఇముడ్చుకోగలిగే ఏదో ఒక అగోచర శక్తి, అపరిమిత మేధోశక్తి ఉన్నదన్న విషయాన్ని మాత్రం ఈ రచయిత విశ్వసిస్తాడు. విత్తనాన్ని మర్రివృక్షంగా మార్చే గురుత్వాకర్షణ ద్వారా నీటిని ప్రవాహంగా మార్చే శక్తి, రాత్రిని పగలుగాను, పగలును రాత్రిగాను మార్చే శక్తి, వేసవిని శిశిరంగా మార్చే శక్తి, ప్రతి విషయాన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచే శక్తి ఏదో ఒక అగోచర అపరిమిత మేధోశక్తి రూపంలో ఉన్నదని మాత్రం రచయితకు తెలుసు. ఈ అపరిమిత మేధోశక్తి ఎప్పుడూ మనం మాట్లాడుకుంటున్న తత్వసారం ద్వారా ప్రగాఢ వాంఛను నిర్మాణాత్మక భౌతిక స్వరూపంలోకి మార్చే ప్రక్రియకు సహాయకారిగా ఉంటుంది. దీన్ని అనుభవపూర్వకంగా ఈ రచయిత తెలుసుకున్నాడు. అడుగు వెంట అడుగుగా ఇంతకు మునుపటి సూత్రాల ద్వారా మీరు ఈ చివరి సూత్రం దగ్గరికి చేరుకున్నారు. మీరు ఇంతవరకు చెప్పుకున్న సూత్రాల్ని ఆపోసన పట్టినట్టయితే ఇక లేసు మాత్రం సందేహం లేకుండా ఇక్కడ పేర్కొన్న విషయాల్ని అంగీకరించేందుకు మానసిక సంసిద్ధతను సంతరించుకున్నట్టే. ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలు వాస్తవాలో కట్టుకథలో తేల్చుకునే ముందు మీరు ఇంతకు క్రితం పేర్కొన్న సూత్రాలను బాగా అధ్యయనం చేసి తీరాలి. అలా కాని పక్షంలో వీటిని అంగీకరించటం అంత సులభం కాదు. స్ఫూర్తి ప్రదాతల్ని ఆరాధిస్తూనే నేను వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించేవాడిని. ఆరాధ్యనీయుల్ని అనుకరించేందుకు నేను చేసిన ప్రయత్నం ఫలవంతం కావడానికి విశ్వాసం ఒక దిక్సూచిలా ఉపకరించిన వైనాన్ని నేను గమనించాను. విశ్వాసం వల్ల నేను నా ప్రయత్నంలో విజయాన్ని సాధించాను. వారి స్ఫూర్తే మీకు చుక్కాని. స్ఫూర్తి ప్రదాతల్ని ఆరాధించడమనే అలవాటును నేను ఎన్నడూ వదులుకోలేకపోయాను. గొప్పవాళ్ళని మనసా వాచా అనుకరించడమే గొప్ప విషయమని నా అనుభవం నాకు నేర్పింది. చాలా కాలం క్రితం నేను ఏదైనా రాయాలన్నా లేదా ఎక్కడైనా ప్రసంగించాల్సి వచ్చినా నా స్వీయ స్వభావాన్ని శాంతం మార్చుకునే అలవాటును పెంపొందించుకున్నాను. నేను ఆరాధించే 9 మంది స్ఫూర్తి ప్రదాతల స్వభావంలాగే నా స్వభావాన్ని మార్చేసుకునేవాణ్ణి. ఈ 9 మంది ఎవరంటే ఎమర్సన్, పెయిన్, ఎడిసన్, డార్విన్, లింకన్, బర్బాంక్, నెపోలియన్, ఫోర్డ్, కార్నెగీ. చాలా సంవత్సరాలుగా ప్రతి రాత్రి నేను ఈ అదృశ్య సలహాదారులతో, వారిని నేను అలాగే పిలుచుకుంటాను, సమావేశమైనట్టు ఊహించుకునేవాణ్ణి. ఈ దశగా నేను అనుకరించే ప్రక్రియ ఇలా ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కళ్ళు మూసుకుని నా బల్ల చుట్టూ వాళ్ళందరూ కూర్చుని ఉండగా నేను వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటాను. ఇక్కడొక విచిత్రం ఏమిటంటే ఇలా ఊహించుకుంటున్నప్పుడు నాకు
ఆ మహాశయులతో కలిసి మాట్లాడే అవకాశం మాత్రమే కాదు, ఆ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం కూడా లభించేది. ఈ రాత్రివేళ సమావేశాలకు నేనొక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరిచేవాణ్ణి. నా ఊహల్లోంచి కనిపించే ఈ సలహాదారుల విభిన్న వ్యక్తిత్వాల సమ్మేళనానికి ప్రాతినిధ్యం వహించే క్రమంలో నేను నా స్వీయ స్వభావాన్ని పునర్నిర్మించుకునేవాణ్ణి. నాకు జన్మతః వచ్చిన నిరక్షరాస్యత, మూఢనమ్మకాల్ని వదిలించుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్న విషయం అర్థమైంది. అందుకే పైన చెప్పిన ప్రక్రియకు నన్ను నేను సదా పునరంకితం చేసుకుంటూ ఉన్నాను. స్వీయోపదేశం ద్వారా సమగ్రత. తనపై ఆధిపత్యం చెలాయించే ఆలోచనలు, కోరికల ద్వారానే మనిషి వ్యక్తిత్వం ఒక నిర్దిష్ట రూపం తీసుకుంటుందన్న విషయం నాకు తెలుసు. ప్రగాఢ వాంఛ వాస్తవ రూపం దాల్చే క్రమంలో బాహ్య వ్యక్తీకరణ కోసం ప్రయత్నించేలా అది వ్యక్తిపై ప్రభావం చూపుతుంది. వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో స్వీయోపదేశం శక్తివంతమైన పాత్రని పోషిస్తుంది. నిజానికి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే ఏకైక సూత్రం కూడా అదేనని చెప్పవచ్చు. మనోధర్మానికి సంబంధించిన సూత్రాల తాలూకు పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమన్నది నా వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించుకోవడానికి నన్ను సన్నద్ధుని చేసింది. ఈ ఊహాజనితమైన సలహాదారుల సమావేశాల్లో నాకు అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్క సభ్యుడితో నేను ఇలా మౌఖికంగా సంభాషిస్తాను. ఎమర్సన్ మహాశయ, మీ జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రకృతిపరమైన అవగాహనను మీ నుంచి నేను పొందగోరుతున్నాను. ఈ దిశగా ప్రకృతి విషయాల మీద అవగాహనను పెంచి మీ ప్రత్యేకతల్ని నా అంతఃచైతన్యం మీద ప్రభావం చూపేలా నన్ను అనుగ్రహించండి. బర్బాంక్ మహాశయ, ప్రకృతి సూత్రాల్ని సమన్వయపరిచి ముళ్లజముడు తన ముళ్లనన్నిటినీ రాల్చేసుకుని మధురతరమైన ఆహార పదార్థంగా మారిపోయేలా చేసిన మీ అపార జ్ఞాన సంపదను నాకు ప్రసాదించండి. గడ్డి పరక మొలవని బీళ్లలో కూడా పచ్చదనాన్ని నింపిన మీ పరిజ్ఞానాన్ని నాకు కూడా పంచండి. ఘనత వహించిన నెపోలియన్ గారు కార్యాచరణ దిశగా వ్యక్తుల్ని ప్రభావితం చేసి వాళ్లలో పట్టుదలని రగిలించే మీ సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి. నేను మిమ్మల్ని అనుకరిస్తాను. ఓటమిని గెలుపుగా మార్చి అడ్డంకుల్ని అధిగమించే విశ్వాసాన్ని పరీక్షించేందుకు శక్తిని కూడా నాకు వరంగా ఇవ్వండి. పైనే మహాశయ, మీలాగా నమ్మిన ఆశయాల్ని నిర్భయంగా వెల్లడించే భావ ప్రకటన స్వేచ్ఛ, ధైర్యాల్ని నాకు ప్రసాదించండి. ఘనత వహించిన డార్విన్ గారు ఎలాంటి పక్షపాతము లేకుండా ప్రకృతికి సంబంధించిన విషయాల్ని పరిశోధించడంలో మీరు కనబరిచిన అనంతమైన ఓర్పు, కార్యాచరణ సంబంధాల్ని అధ్యయనం చేసే వివేచనను నాకు కూడా ప్రసాదించండి. లింకన్ మహాశయ, న్యాయాన్యాయ విచక్షణ, సహనం, హాస్యచతురత, మనుషుల్ని అర్థం చేసుకోవడం, శాంతి వంటి సద్గుణాలకు మీరు పెట్టింది పేరు. మీ సద్గుణాలన్నిటినీ నాకు కూడా ప్రసాదించండి. కార్నెగీ మహాశయ, ఒక పారిశ్రామిక మహాసామ్రాజ్యాన్ని స్థాపించడంలో మీరు ప్రదర్శించిన వ్యవస్థీకృత సమష్టి కృషి సూత్రాల్ని నేను మీ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. వాటిని నాకు నేర్పండి. ఘనత వహించిన ఫోర్డ్ గారు, మీ నుంచి సంకల్పబలం, హుందాతనం, ఆత్మవిశ్వాసం వంటి సుగుణాల్ని నేను అభ్యసించాలనుకుంటున్నాను. పేదరికాన్ని జయించడం, వ్యవస్థీకృత సమష్టితత్వంతో సాధారణ మానవ ప్రయత్నాన్ని అజేయం చేసిన మీ ప్రతిభను నాకు కూడా ప్రసాదించండి. ఇతరులను మీ బాటలో నడిపించడానికి మీరు నాకు సహకరించండి. ఎడిసన్ మహాశయ, అనేక ప్రాకృతిక రహస్యాల్ని వెలికి తేవడంలో గొప్ప పాత్రని పోషించిన మీ విశ్వాసం, ఓటమిని సహించే ఓర్పును నాకు ప్రసాదించండి. అద్భుతమైన ఊహాశక్తి. నేను ఏ క్షణంలో ఎవరితో సమావేశమవ్వాలని కోరుకుంటానో, ఎప్పుడు ఎలాంటి సమాచారం నాకు అవసరమవుతుందో దాన్ని బట్టి, నేను సమావేశమయ్యే వ్యక్తి స్వభావాన్ని బట్టి నా ఊహాజనిత సమావేశాల శైలి మారిపోతుంటుంది. నేను ఎంతో శ్రద్ధగా వారి జీవితాలను అధ్యయనం చేస్తాను. కొన్ని నెలల పర్యంతం నేను జరిపే ఈ రాత్రి సమావేశాల ఫలితం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, ఆయా వ్యక్తులు కొంతకాలానికి నా ఎదుట నిజంగానే సాక్షాత్కరిస్తారు. ఈ 9 మందిలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే విలక్షణమైన స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు లింకన్కు ఎప్పుడూ సమావేశానికి ఆలస్యంగా రావటం అలవాటైంది. అలా వచ్చిన తరువాత ఆయన కాసేపు ఒంటరిగా పచార్లు చేస్తారు కూడా. ఆయన ముఖం ఎప్పుడూ గంభీరంగానే ఉంటుంది. ఆయన చాలా అరుదుగానే నవ్వుతారు. ఇతరుల విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. బర్బాంక్, పేన్లు ఎప్పుడూ వ్యంగ్యస్త్రాల్ని విసురుతుంటారు. ఈ వ్యంగ్యం ఒక్కోసారి సమావేశంలోని ఇతర సభ్యుల్ని విస్మయానికి గురిచేస్తుంటుంది. ఒకసారి బర్బాంక్ ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. వచ్చి రాగానే ఆయన చాలా ఉద్వేగంగా తానొక ప్రయోగాన్ని చేశానని, ఈ ప్రయోగ ఫలితంగా తాను ఏ చెట్టుకైనా ఆపిల్ పండ్లని
ఖాయించగలనని అన్నారు. వెంటనే పైనే స్త్రీ పురుషుల మధ్య అన్ని సమస్యలకు మూల కారణం యాపిల్ కదా అన్నారు. ఈ మాటతో డార్విన్ పగలబడి నవ్వుతూ, అయితే ఇక పైనే యాపిల్స్ కోసం అడవికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పాముల కోసం వెతకాలి అన్నారు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పాములే మహాసర్పాలుగా మారుతాయి కదా అని వివరించారు. దీంతో ఎమర్సన్ సర్పాలు లేవు, యాపిల్సు లేవు అని చెప్పగా నెపోలియన్ దాన్ని అందిపుచ్చుకుంటూ యాపిల్సు లేవు, రాజ్యమూ లేదు అన్నారు. ఈ సమావేశాలు ఎంత వాస్తవికంగా మారాయంటే నేను వాటి పరిణామాల్ని తలుచుకుని భయపడ్డాను. ఈ భయంతో నేను కొన్ని నెలల పాటు కలలు కనడం మానేశాను. ఇవి ఎంత మార్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయంటే ఇక నేను భవిష్యత్తులో వాస్తవాన్ని గుర్తించలేమోనన్న భయం పట్టుకుంది నాకు. ఎందుకంటే ఈ సమావేశాలన్నీ నా ఊహల్లోంచి పుట్టుకొచ్చినవి మాత్రమే కదా. నేను తొలిసారిగా సాహసించి చెబుతున్నాను. ఇక ఈ విషయం మీద నేను మౌనంగా ఉండడాన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాల మీద నా అభిప్రాయాలను చెప్పడం ప్రారంభిస్తే నా అసాధారణ అనుభవాల్ని ఇతరులతో పంచుకుంటే వాళ్ళు నన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే నా అనుభవాల్ని ఇక కాగితాలకే పరిమితం చేశాను. ఎందుకంటే ఇక వాళ్ళు నాకు చెప్పే ఏ విషయం కూడా నేను గడిచి వచ్చిన సంవత్సరాల కంటే ప్రధానమైంది కాదని భావిస్తున్నాను. ఒకవేళ మీరు నన్ను అపార్థం చేసుకున్నా సరే, నేను జరిపిన ఊహాజనిత సమావేశాల పట్ల నాకు ఇంకా గౌరవం ఉంది. కానీ ఇక్కడ గ్రహించాల్సిన వాస్తవం ఏమిటంటే నా సమావేశాల్లో నాతో మాట్లాడిన వాళ్ళంతా కల్పిత పాత్రలే. అవి నన్ను ఒక సాహసిక ప్రపంచంలోకి నడిపించాయి. గొప్పదనాన్ని అభిమానించే శక్తిని నాలో పెంచాయి. నాలో సృజనాత్మకతను పెంపొందించాయి. నిజాయితీగా ఆలోచించడం ఎలాగో నాకు నేర్పాయి. ప్రేరణకు వనరుల్ని సంపాదించడం. మెదడులోని కణజాల నిర్మాణంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి హఠాత్ స్ఫురణల్ని స్వీకరించే ఒక ప్రత్యేక అవయవం ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అనే ఈ ప్రత్యేక అవయవం మెదడులో ఎక్కడుందో శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన సత్యం ఏమిటంటే మనుషులు భౌతిక ఇంద్రియాలతో నిమిత్తం లేకుండానే జ్ఞానాన్ని స్వీకరించగలరు. మెదడు అసాధారణ స్థాయిలో చురుగ్గా ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. ఉద్వేగాల్ని రెచ్చగొట్టే అత్యవసరం, గుండెను సాధారణ స్థాయి కంటే ఎక్కువసార్లు కొట్టుకునేలా చేసే అత్యవసరం సిక్స్త్ సెన్స్ని కార్యోన్ముఖం చేస్తుంది. వాహనాన్ని నడుపుతున్నప్పుడు ప్రమాదానికి లోనైన వారికి సిక్స్త్ సెన్స్ ఆపద సమయంలో ఎలా ఆదుకుంటుందో తెలుస్తుంది. క్షణంలో 1000వ వంతు సమయంలో ప్రమాదాన్ని నివారించడంలో అది ఎంతో సహాయకారిగా ఉంటుందో తెలుస్తుంది. ఊహాజనిత అదృశ్య సలహాదారుల మండలితో నేను జరిపిన సమావేశాల్లో ఈ నిజాన్ని గురించిన ప్రస్తావన వస్తూ ఉండేది. సిక్స్త్ సెన్స్ ద్వారా వచ్చే భావనల్ని, ఆలోచనల్ని, జ్ఞానాన్ని స్వీకరించేలా నా మెదడును సదా సంసిద్ధంగా ఉంచేవాడిని. నా జీవితం ప్రమాదంలో పడిన సందర్భాల్లో నేను ఎన్నోసార్లు నా అదృశ్య సలహాదారుల ప్రభావంతో ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునేవాణ్ణి. ఇలా ఊహాజనిత వ్యక్తులతో సమావేశం అవ్వడం ద్వారా నేను కోరుకున్న స్వభావాన్ని నాకు సంతరింపజేసేలా నేను నా అంతఃచేతనను స్వీయోపదేశం ద్వారా నమ్మించేవాణ్ణి. ఇటీవలి కాలంలో నా ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కాయి. నాకు, నా క్లయింట్స్కి వచ్చే సమస్యల్ని నేను నా ఊహాజనిత సలహా మండలి ముందు ఉంచగలుగుతున్నాను. ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి. కానీ నేను పూర్తిగా తన ఊహాజనిత సమావేశాల మీదే ఆధారపడటం లేదు సుమా. నెమ్మదిగా ఎదగడమే బలవర్ధకం. సిక్స్త్ సెన్స్ అంటే మనకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకొని ఇష్టం లేనప్పుడు విసిరివేసే పదార్థం కాదు. ఈ పుస్తకంలో పేర్కొన్న ఇతర సూత్రాల ద్వారా దీన్ని వాడుకునే శక్తి నెమ్మది మీదనే పట్టుబడుతుంది. మీరెవరైనా సరే ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు ఆశించే ప్రయోజనం ఏదైనా సరే ఈ అధ్యాయంలో పేర్కొన్న సూత్రాన్ని పాటించకుండా మీరేమీ సాధించలేరు. మీరు ఆశించేది డబ్బు లేదా మరేదైనా భౌతిక వాంఛ అయితే ఈ సూత్రాన్ని ఖచ్చితంగా వర్తిస్తుంది. జీవితంలో కోరిన దాన్ని సాధించేలా వ్యక్తులకు మార్గదర్శకత్వం వహించే తత్వసారాన్ని ఇవ్వడం కోసమే ఈ పుస్తకం ఉద్దేశితమైంది. అందుకే సిక్స్త్ సెన్స్ను ఈ అధ్యాయంలో చేర్చవలసి వచ్చింది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, ఇతరుల్ని అర్థం చేసుకోవడం, ప్రకృతి నియమాల్ని అర్థం చేసుకోవడం, సంతోషాన్ని గుర్తించే నిమిత్తం మీలో అవగాహనను పెంపొందించేందుకు మీకు అంతిమంగా ఉపయోగపడే సూత్రమిదే. సిక్స్త్ సెన్స్ సూత్రాన్ని అర్థం చేసుకోవడం మీదే ఈ అవగాహన తాలూకు పూర్ణత్వం ఆధారపడి ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చదువుతున్నంతసేపు మానసికంగా మీరు అత్యున్నత స్థాయి ఉద్వేగానికి లోనైన సంగతిని గమనించే ఉంటారు. అద్భుతం! మళ్ళీ నెల రోజుల తరువాత ఇదే అధ్యాయాన్ని చదవండి. అప్పుడు కూడా మీ మనసు ఇలాంటి అనుభూతిని పొందుతుంది. ప్రతిసారి ఇలాగే మళ్ళీ మళ్ళీ ఈ అధ్యాయాన్నే చదువుతూ ఉండండి. చదువుతున్నప్పుడే ఏం నేర్చుకుంటున్నాం, ఎంత నేర్చుకుంటున్నాం అనే విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఈ అనుభూతిని గమనించండి. అప్పుడు మీలో నిరుత్సాహాన్ని, భయాన్ని, మందకొడితనాన్ని పారద్రోలే శక్తి ఏదో ఇనుమడించినట్టు మీరే తెలుసుకుంటారు. మీలో సృజనాత్మకత పురివిప్పుతుంది. ఆ అపరిచిత విషయం తాలూకు స్పర్శను మీరు అనుభూతిస్తారు.
ప్రతి గొప్ప మేధావి, నాయకుడు, కళాకారుడు, సంగీతకారుడు, రచయిత తదితర విజేతలందరూ అనుభూతించే స్పర్శ ఇదే. ఇప్పుడు మీరు మీ ప్రగాఢ వాంఛల్ని భౌతిక, ఆర్థిక రూపంలోకి వర్తింపజేసే స్థితిలో ఉంటారు. ఈ దిశగా ఎదురయ్యే తొలి వ్యతిరేకతలన్నిటినీ మీరు సునాయాసంగా తోసిరాజనగలరు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.